ఇది చాతుర్మాస్య దీక్ష. కానీ చాతుర్మాస్య దీక్ష పూర్తిగా 4 నెలలు చేయలేకపోయినా చాతుర్మాస్య దీక్షతో సమానమైనది ఏమన్నారు అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి మొదలుకొని శ్రావణ శుద్ధ ఏకాదశి వరకు నెల్లాళ్ళు కదలకుండా ఉన్నా సరే ఆ నెల్లాళ్ళు వైష్ణవ కథలు విన్నా అంటే భాగవతము, నారద పురాణము, విష్ణు పురాణము, పద్మ పురాణము, ఈ 4 పురాణాలు వినడం వైష్ణవ దీక్షతో సమానం. అది కూడా సాక్షాత్తు 4 నెలల చాతుర్మాస్య దీక్షతో సమానం. ఇక 3వదట, ఇన్ని రోజులు చేయక్కర్లేదటండి, ఇంకెంత సులభంగా చెప్పాడో చూడండి. ఆశ్వయుజ శుద్ధ పాఠ్యమి మొదలుకొని దశమి వరకు వరుసగా 9 రోజుల పాటు కదలకుండా ఒకే చోట ఏదైనా నదీ తీరంలో కాని పుణ్యక్షేత్రంలో కాని వండి ఒక పూట పలహారం రాత్రికి భోజనం చేస్తూ, పగలు భోజనం చేయకూడదు, పగలు పలహారం రాత్రికి భోజనం చేస్తూ ఈ పగలంతా కూడా పారాయణలు, పురాణ శ్రవణాలు, భగవన్నామం తప్ప వ్యర్థ ప్రసంగం చేయకుండా ఈ 9 రోజులు ఒకే క్షేత్రంలో ఉండి 10వ రోజున దీక్షా విరమణ కార్యక్రమం చేస్తే అది కూడా చాతుర్మాస్య దీక్షతో సమానం. ఈ దీక్షని 4 ఏళ్లు చాతుర్మాసం దీక్షతో సమానంగా పోల్చారు. ఎవరో సనక సనందనాథులు నారదునికి. ఆశ్వయుజ మాసంలో ఆ నవరాత్రులకు అంత ప్రాశస్త్యమటం, మనకెవరికి ఆ విషయమే పట్టించుకోం. సాక్షాత్తు 4 ఏళ్లు చాతుర్మాస్య దీక్ష వహించినట్టే నదీ తీరంలో కాని అరణ్యంలో కాని గొప్ప వైష్ణవ క్షేత్రంలో కాని ఈ 3 చోట్ల చెయ్యాలి. అలా నువ్వు చేసేవనుకోకుండా నీవు